హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఆదిత్యపురానికి వెళ్తారు. అక్కడ ఉన్న సుహాసినికి చెందిన మహల్ని తన గుమాస్తా అమ్మేయబోతున్నాడని తెలుసుకొని అడ్డుకోవడానికి జేడీ కేడీ మహల్కి రీచ్ అవుతారు. ఆ గుమాస్తా వేరే బయర్స్ని తీసుకొచ్చి ఈ మహల్ నాదే కాబట్టి నేను మీకు అమ్ముతున్నానని దొంగ డాక్యుమెంట్స్ని తీసుకువస్తాడు. వెంటనే జేడీ అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని క్లియర్గా ప్రూవ్ చేయడానికని డాక్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఓ, ఈ డాక్యుమెంట్స్ ఎప్పటివి అని అడుగుతుంది. ఇవి దాదాపు 50 ఏళ్ల క్రితం అమ్మా అని అంటాడా గుమాస్తా. అవునా సార్, ఒకసారి ట్రండి. ముందు పేజ్ 50 క్రితంలాగే ఉంది, మరి కింద పేపర్స్ అన్నీ ఫ్రెష్గా ప్రింట్ చేసినట్టున్నాయి, ఒక్కసారి చూడండి అని చూపిస్తుంది జగదాత్రి. ఇంకా ఒక్కసారిగా ఆ బయ్యర్ షాక్ అయిపోతాడు. జేడీ ఆ బయ్యర్తో, అది మాత్రమే కాదు, ఒకసారి ఇక్కడ డేట్ చూసారా, 10 days బ్యాక్ డేట్ ఉంది. ఇప్పుడైనా ఇలాంటి ఫేక్ గాలని నమ్మద్దని అర్థం చేసుకోండి అని అంటుంది జేడీ. థ్యాంక్స్ అమ్మా, ఒకవేళ మీరు చెప్పుండకపోతే ఇదిగో వీడి నమ్మి నట్టేట మునిగేవాణ్ణి. ఇరేయ్, ఇంకొకసారి నా కంటికి కనబడ్డావో చంపేస్తాను అని చెప్పి ఆ బయ్యర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా కేడీ అండ్ జేడీ ఇద్దరూ అలా వస్తారనమాట గుమాస్తా దగ్గరికి. ఏరా, ఈ ఆస్తంతా నీదా అని అడుగుతాడు కేడీ. నిజమంతా తెలిసిపోయాక ఏం చెప్తాను బాబు. కాదు, కానీ దీనికి వారసులు ఎవరు లేరు బాబు, అందుకే ఎప్పటి నుండో నేనే చూసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, అమ్మేద్దామని డిసైడ్ అయ్యాను అని అంటాడు గుమాస్తా. చూడు, నీది కాని ప్రాబ్లంని, నీది కాని సొమ్ముని నువ్వు ఉపయోగించుకోవాలనుకోవడం తప్పు కదా. అయినా ఈ మహల్ ఎవరిది అని అడుగుతుంది జేడీ. ఎవరిదంటే అని తడబడిపోతూ ఉంటాడు. చెప్పు, సుహాసిని గారిది కదా. అలాంటప్పుడు నువ్వెలా ఇలా చేస్తావు అని గట్టిగా అడుగుతారు. అప్పుడే యువరాజ్ అండ్ నిషిక ఇద్దరూ ఆ మహల్ కిటికీలో నుండి జరిగేదంతా గమనిస్తూ ఉంటారు. అవునమ్మా, జరిగింది చెప్తాను అని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటే అప్పుడే కేడీ తన పాకెట్లో ఉన్న సుహాసిని ఫోటోని బయటకు తీస్తాడు. చెప్పు, సుహాసిని గారికి ఏమైంది, అసలు తను ఎవరు, ఏం చేస్తూ ఉంటారు, అన్నీ చెప్పు అని అడిగేసరికి ఇంకా గుమాస్తా చెప్పడం స్టార్ట్ చేస్తారు. సుహాసిని గారు యువరాణి, రాణి వంశానికి చెందినవారు. వాళ్ళ అమ్మా నాన్న తను ఒక్కగానొక్క కూతురవడంతో గారాబంగా పెంచుకున్నారు. సుహాసిని గారికి 15 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. కాబట్టి పాపం ఒంటరిగా ఉండేవాళ్ళు. బాధని పంచుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. సుహాసిని గారు చాలా మంచివారు. ఎవరికైనా కష్టం వస్తుందంటే సహాయం చేసేవాళ్ళు, అన్నిటికీ ముందుండేవాళ్ళు. అలాంటప్పుడు తన పిన్ని బాబాయ్ తన్ని ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయినా సరే వాళ్ళే కదా, ఏముందిలే అని చెప్పి తుడుచుకొని పోయేది. పాపం పిచ్చి పిల్ల. వాళ్ళకేమో పిల్లలు లేరు. ఆస్తంతా కేవలం సుహాసినికే చెందుతుందని తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని తన్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అవన్నీ తట్టుకుంది. కానీ ఒకరోజు తను వజ్రపాటి సుధాకర్ అనే అతన్ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది. కానీ అప్పుడు తన పిన్ని బాబాయ్ ఏమన్నారో తెలుసా? మేము పెళ్లికి ఒప్పుకోము, ఇతను వేరు మనం వేరని కొన్ని భేదాలను చూపించారు. కానీ సుహాసిని, నేను నా భర్త వెంటే వెళ్తాను, మీరిచ్చే ఆస్తులు కూడా నాకు అవసరం లేదని తన ఆస్తులని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుండి తన పిన్ని బాబాయ్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆస్తి తమదయిందని చాలా సంబరపడిపోయారు. కానీ సుహాసిని వాళ్ళ నాన్నగారు పెద్దరాజావారు రాసిన వీలునామా ప్రకారం ఆస్తంతా సుహాసినికి పుట్టే సంతానానికే దొరుకుతుంది అని చెప్పడంతో, చెందుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అప్పుడే సుహాసిని అమ్మ గురించి వెతకడం ప్రారంభించారు. అప్పుడే సుహాసిని అమ్మ సుధాకర్ని పెళ్లి చేసుకొని ఒక బాబు కూడా పుట్టాడని తెలిసింది. కానీ దాని తర్వాత ఆవిడికి ఏమైందో, ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా పోయింది. ఆస్తిని అనుభవించేవాళ్ళు కానీ ఆస్తి వాళ్ళ పేరు మీద లేదని దిగులుతో మంచం మీద పడి ఇద్దరు కాలం చేశారు. ఆ తర్వాత ఈ ఆస్తిని అనుభవించడానికి
ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి కొన్నేళ్ళు చూశాను, వెతికాను, కనబడలేదు. కాబట్టి ఈ ఆస్తిని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నేను చేసింది మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ నా కుటుంబం కోసం నేను చేసింది కరెక్టే అని అంటారు ఆ గుమ్మాస్తా. ఇంకా ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతారనమాట యువరాజ్ అండ్ నిషిక. అంటే ఈ ఆస్తి మొత్తానికి కేదార్ గాడు వారసుడా అని చెప్పి షాక్లో ఉండిపోతాడు యువరాజ్. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కూడా ఇలియాస్ జేడీ కూడా అంటే ఇప్పుడు ఈ ఆస్తికి ఏకైక వారసుడు అని అంటారు. అవును, సుహాసిని అమ్మ ఏకైక కొడుకే వారసుడు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడు కేదార్. మాస్క్ మాత్రం తీయకుండా పాపం వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తూ అలా ఇంకా చుట్టూ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కేదార్. చూడు, సుహాసిని గారి వారి అబ్బాయి ఎక్కడుంటాడో మాకు తెలుసు. అతన్ని మేము ఇక్కడికి తీసుకువస్తాం, జరిగిందంతా తెలియచేస్తాం. అప్పటి వరకు మళ్ళీ ఇలా ఆస్తిని అమ్మాలని ప్రయత్నిస్తే ఇల్లీగల్గా ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు నిన్ను జైల్లో పెట్టిస్తాను, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీ అండ్ కేడీ. ఇంకా యువరాజ్ అలా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే అక్కడ నిషిక కనబడుతుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. నిషి, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. ఆస్తి కేదార్కి సంబంధించిందైతే మనకి ప్రాబ్లం, కాబట్టి ఎంత కాదన్నా ఈ మహల్ ఖచ్చితంగా కోట్లు విలువ చేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఆ సుహాసిని గారిని చూస్తుంటే చాలా పెద్ద సౌండ్ పార్టీలా ఉంది. కాబట్టి మనం అనుకున్నది చేయాలి అని అంటుంది నిషిక. అవును నిషి, ఒకప్పుడు కేదార్ గాడు అనామకుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది వాడు చాలా చాలా కిలాడి, ఏకైక వారసుడనమాట. వెనకాల ఇంత ఆస్తిని పెట్టుకొని ఏమీ లేని వాళ్ళ తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ విషయం వాడికి తెలియకూడదు. తెలిస్తే మన పని అయిపోతుంది. వాడు మనకంటే ఎత్తుకు ఎదిగిపోతాడు అని అంటాడు యువరాజ్. కరెక్టే యువరాజ్, అయితే ఈ విషయాన్ని ముందు వెళ్ళి అత్తయ్యతో చెప్దాం, ముగ్గురం కలిసి డిస్కస్ చేద్దాం, రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా జగదాత్రి వాళ్ళు ఎక్కడో తెలుసుకుంటారు అని చెప్పి యువరాజ్ అండ్ నిషిక ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా ఇంటికి రీచ్ అయిన తర్వాత కేదార్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే జగదాత్రి, కేదార్ నువ్వు ఇన్నాళ్ళు గుర్తింపు లేదని చాలా బాధపడ్డావు, కానీ ఈ సాక్ష్యాన్ని ఇప్పుడే కౌశికి వదినకి మావయ్య గారికి చూపిస్తే వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని అంటారు. అవును దాత్రి, ఖచ్చితంగా, కానీ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని అంటాడు కేదార్. ఏముంది కేదార్, ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తే మావయ్య గారు కౌశికి వదిన అర్థం చేసుకుంటారని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్ళబోతుంటే కౌశికి అప్పుడే ఇంకా న్యూస్లో తెలుసుకుంటుందన్నమాట. ఇలా ఆ రౌడీ చనిపోయాడని చెప్పి తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. వెంటనే యువరాజ్ కౌశికి దగ్గరికి వచ్చి, అక్క చూసావా అక్క, నీపై చెయ్యి వేసినవాడు ఎలా చనిపోయాడో, ఇదంతా నేనే చేశానక్క, వాణ్ణి నేనే బాగా భయపెట్టానక్క, అందుకే వాడు చనిపోయాడు అని అంటాడు యువరాజ్. పాపం వెంటనే యువరాజ్ తలపై చేవేసి నిమిరి, యువరాజ్ నీకు నేనంటే చాలా ఇష్టం కదా అని అంటారు. ఇష్టం కదక్క, నువ్వంటే ప్రాణం, నీకోసం నేనేమైనా చేస్తానక్క అని చెప్పి కావాలని చెప్తూ ఉంటాడనమాట. అలా ఇంకా యువరాజ్ అప్పుడే కేదార్ని చూసి, కేదార్ రా అని చెప్పి దగ్గరికి తీసుకుంటారు కౌశికి. కేదార్, యువరాజ్, నిజంగా మీరిద్దరూ నాకు ఒక పెద్ద అండ. నువ్వు లేకపోతే నిన్న ఏమైపోయేదాన్నో, నువ్వు లేకపోతే ఆ రౌడీ చనిపోయేవాడు కాదు. కాబట్టి నా ఇద్దరు తమ్ముళ్ళు బాధ్యతని సమానంగా తీసుకున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం కౌశికి. అక్క నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు కేదార్. ఇంకా వెంటనే యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నిషిక వైజయంతికి విషయమంతా చెప్తుంది. అంటే ఏంటి, అన్ని కోట్లకి విలువ చేసే వారసుడు ఆ కేదార్ గడా? ఏందమ్మీ నువ్వు చెప్తుంది, నాకంతా కలలా అనిపిస్తుంది. ఇదంతా నిజమా? అయితే ఖచ్చితంగా వాడిని ఏదోటి చేయాల్సిందే,
లేకంటే వాడు మన మీద ఎత్తుకెదిగిపోతాడు అని చెప్పి ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట వైజయంతి. అప్పుడే నిషిక, వైజయంతి, యువరాజ్ ముగ్గురు కౌశికితో కేదార్ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారు. ఇంకా కేదార్, అక్క నువ్వు అన్నావు కదా నేను ఈ ఇంటి వారసున్నే అని నిరూపించుకోవడానికి సాక్ష్యం దొరకాలి అని, సాక్ష్యం దొరికిందక్క అని అంటారు. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. కేదార్ నువ్వు చెప్పేది నిజమా? సాక్ష్యం దొరికిందా అని అంటారు. అవునక్క దొరికింది వదిన. ఆదిత్యపురంలో ఉన్న మహల్కి వెళ్ళాం వదిన. అక్కడ సుహాసిని గారి గురించి అడిగితే మాకు చాలా నిజాలు తెలిసాయి వదిన అని అంటుంది. ఒక్కసారిగా కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి రేపే ఆ గుమాస్తాని ఇక్కడికి తీసుకువస్తున్నాం వదిన. అతను వస్తే ఖచ్చితంగా అన్ని నిజాలు చెప్తాడు అని చెప్పి హ్యాపీగా చెప్తుందనమాట. అలా జగదాత్రి వాడు ఎలా వస్తాడో నేను చూస్తాను, వాడిని రానివ్వకుండా చేస్తాను. వాడు వస్తే ఈ ఇంటి వారసుడిగా, ఇంటికి వారసుడిగా ఈ కేదార్ గాడు చాలా ఎత్తుకు ఎదిగిపోతాడు. అలా జరగకూడదు అని యువరాజు ఒక ప్లాన్ వేస్తాడు. అబ్బోడా ఏం చేస్తావురా అని అడుగుతాడు. ఆ గుమ్మస్తా ఎలా బయలుదేరుతాడో నేను చూస్తానమ్మా. వాడిక్కడికి రాకుండా నేనే రౌడీలని మాట్లాడతాను. అప్పుడు వాడిని కిడ్నాప్ చేసేస్తారు. అప్పుడేమీ చేయలేరు కదా అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట యువరాజ్. ఇదంతా దొంగచాటుగా వింటున్నా సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే కేదార్ ఈ ఇంటి వారసుడని తెలిసి కూడా ఈ ఇంటి వారసత్వం తనకి రాకూడదనే ఇలా చేస్తున్నారా ఈ యువరాజ్ అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా సుధాకర్ ఖచ్చితంగా ఈ విషయాన్ని జగదాత్రి కేదార్కి అర్థమయ్యేలా చెప్పాలని జగదాత్రి కేదార్ వాళ్ళ రూమ్కి వెళ్తారు. కేదార్ నువ్వు రేపు సాక్ష్యాన్ని తీసుకువస్తాను అంటున్నావు, కానీ ఆ సాక్ష్యానికి ఒక ముప్పు పొంచిందేమోనని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఏ విషయంలో అయినా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని నేను నీకు హెచ్చరిస్తున్నాను అని అంటారు సుధాకర్. ఇంకలా వెళ్ళబోతుంటే సుధాకర్ చేయి పట్టుకుంటాడనమాట కేదార్. ఒక్కసారిగా సుధాకర్ కేదార్ వైపు చూస్తూ ఉంటారు. నాన్న మీరు నమ్ముతున్నారు కదా అని అడుగుతాడు కేదార్. ఇంకా పాపం వెంటనే కేదార్ తలపై చేయి వేసి నిమిరి అవును అన్నట్టు సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరూ బయలుదేరుతారనమాట ఆ గుమాస్తాని తీసుకురావడానికి. ఇంకా అతన్ని కారులో తీసుకువస్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలందరూ అడ్డుగా ఉంటారు. ఎక్కడికి వాడిని తీసుకెళ్తావని చెప్పి ఇంకా అలా కేదార్కి అయితే పాపం కళ్ళల్లో ఇసుక కొట్టేసి జగదాత్రి ఒంటరిగా ఉండడం చూసి జగదాత్రిని తోసేసి ఆ గుమాస్తాని చంపేయడానికి వెళ్తుంటే జగదాత్రి జేడీ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇంకా వెంటనే జగదాత్రి అలా పైకి లేచి ఆ రౌడీ చేయి పట్టుకొని మెలి తిప్పేస్తుంది. ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అలా ఆ రౌడీ చెయ్యి మెలి తిప్పి ఇంకా రౌడీలందరినీ ఫుల్లుగా కొట్టి ఆ గుమాస్తాని సేవ్ చేసి జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంటికి తీసుకువస్తారు. మావయ్య గారు, వదిన మీరు కౌశికి వదిన కేదార్ ఈ ఇంటి వారసుడే అని తెలియాలంటే సాక్ష్యం కావాలి అని అడిగారు కదా, ఇదిగోండి సాక్ష్యం అని చెప్పి ఇంకా అలా గుమాస్తాని తీసుకొస్తారు. ఆ గుమాస్తా జరిగిందంతా చెప్తాడు. ఇలా సుహాసిని వాళ్ళ కొడుకు కేదార్, అతను ఎవరో నాకు తెలీదు, కానీ సుహాసిని అమ్మ సుధాకర్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఇలా ప్రెగ్నెంట్గా ఉండేదని చెప్పి తెలిసింది. అక్కడి వరకే మాకు తెలుసు, తర్వాత ఏమీ తెలీదు అని చెప్పి జరిగిందంతా చెప్తారు. ఇంకా అదంతా విన్నా యువరాజ్ ఒక్క నిమిషం అని అంటాడు. అందరూ ఆగిపోతారు. సరే, సుహాసిని గారి వారసుడే మా నాన్నకి వారసుడని నమ్ముదాం, అది ఈ కేదారే అనడానికి రుజువేంటి అని అడుగుతాడు యువరాజ్. ఒక్కసారిగా కేదార్ వాళ్ళు ఇంకా సుధాకర్ వాళ్ళు షాక్ అయిపోతారు. యువరాజ్ అని గట్టిగా అరుస్తారు. అవును నాన్న, నేను అన్నదానిలో తప్పేముంది, నిజమే, మీరు సుహాసిని అనే అమ్మాయిని ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, ఒక బాబు కూడా పుట్టాడు, కానీ అది వీడేనడానికి గ్యారంటీ ఏంటి? సుహాసిని గారి కొడుకు వీడో కాదో ఎవరికి తెలుసు అని గట్టిగా అడిగేసరికి కేదార్ యువరాజ్ కాలర్ పట్టుకుంటాడు. వెంటనే వెనక్కి వచ్చి
చూడు యువరాజ్, నువ్వు నన్ను కావాలని రెచ్చగొడుతున్నావు. నేను నిజంగా సుహాసిని గారి కొడుకునే అని అంటాడు కేదార్. సరే, నిరూపించుకో, అలా అని నిరూపించుకో అని అంటారు. నేను దేనికైనా సిద్ధం. ఇప్పుడే కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని అంటాడు కేదార్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకలా డాక్టర్ వచ్చి సుధాకర్కి అండ్ ఇటువైపు కేదార్కి డిఎన్ఏ కోసం బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఈ రిపోర్ట్స్ 3 డేస్లో వస్తాయి, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. యువరాజ్, డిఎన్ఏ రిపోర్ట్స్ ఈ 3 రోజులు చాలు, కేదార్ గారిని పొయ్యికి పంపించేస్తా కదా అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటాడు యువరాజ్. అప్పుడే కరెక్ట్గా సుధాకర్ కేదార్ దగ్గరికి వచ్చి, చూడు కేదార్, ఎవరు అవునన్నా కాదన్నా నేను మాత్రం నిన్ను నా వారసుడిగా ఒప్పుకుంటాను. 3 రోజులు మనకి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా 3 రోజుల తర్వాత ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి నిన్ను నా వారసుడిగా ఒప్పుకుంటాను. ఇప్పటికే ఒప్పుకున్నాను, కానీ అది 4 గోడల మధ్యలో మాత్రమే. తర్వాత ఒప్పుకునేది ప్రెస్ మీట్లో, సరేనా? నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఓదారుస్తారు. ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. కానీ కేదార్ని ఎలా అయినా చంపించేయాలి అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు కావాలనే యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.